నమస్తే అండి, నా పేరు విశ్వచేతనాథ్ రెడ్డి. సో మేము సైంటిఫిక్ మెథడ్ ద్వారా బోర్ పాయింట్ సర్వే చేస్తామండి. 2 days బ్యాక్ మేము అనంతపురం జిల్లా గుంతకల్లు మండలము, ఆ తర్వాత తిమ్మాపూర్ అనే విలేజ్కి సర్వేకి వెళ్ళడం జరిగింది. అక్కడ రామాంజీ అనే రైతుకు మేము సర్వేకి వెళ్ళాము. సో మేము సర్వేకి వెళ్ళినప్పుడు సర్వే చేసేటప్పుడు ఆ రైతుతో మాట్లాడింది ఒక 6-7 మంది రైతులు వచ్చారు. వాళ్ళతో మాట్లాడిన వీడియో అనేది మేము నిన్న అప్లోడ్ చేశాము, మీరు దాంట్లో చూసుకోవచ్చు. అయితే అక్కడ ఏమైందంటే ఆ రైతు కేవలం 40 అడుగులు బోర్ వేసి ఆపేశారు. ఎందుకు ఆపేసావని మేము ఆ రైతుని వీడియోలో కూడా అడగడం జరిగింది. సో ఆ వీడియోలో ఆ రైతు ఏం చెప్పారంటే 40 అడుగుల్లో మాకు బండే వస్తుంది, ఆ బండలో మాకు నీళ్ళు రావడం లేదని చెప్పేసి ఆ రైతు సన్నకారు రైతు, పాపం ఆయన డబ్బులు ఎందుకు మనం నాశనం చేసుకోవాలని ఆ బోర్ను ఆపేయడం జరిగింది. మేమేం చేసామంటే ఆ 3 ఎకరాల పొలంలో ఒక 2 నుంచి 3 బెస్ట్ ఆఫ్ పాయింట్ తీసాము. 3 బెస్ట్ ఆఫ్ పాయింట్ తీసి ఆ రైతుకు అక్కడే ఎక్స్ప్లెయిన్ చేశాము. అయ్యా 40 అడుగులకు బోర్ ఆపకండి, మీరు 40 అడుగులు బోర్ ఆపేపాటికి మీరు బోర్ వేసుకోకుండా ఉత్తమైన పని, అనవసరంగా ఈ పొలంలో బోర్ వేసుకొని ఊరికే పొలాన్ని మనం చెడిసేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఆ రైతుకు ధైర్యం ఇచ్చి ఒక 2వ పాయింట్ అనేది మేము బోర్ పాయింట్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మా 2వ పాయింట్లో కరెక్ట్గా 90 అడుగుల్లో 2.5 ఇంచ్ వాటర్ వచ్చాయి. ఆ వాటర్ వీడియో కూడా మేము ఇక్కడ ఫ్లో అనేది చూపిస్తున్నాము. సో నేను అనేది ఏంటంటే రైతులకు మీరు అవగాహన లేకుండా బోర్లు వేయొద్దండి. అవగాహన లేకుండా బోర్లు వేసుకొని నష్టపోతే మనకి ఇప్పుడు ఈ 3 ఎకరాల పొలంలో ఆ రైతు ఎంత సంపాదిస్తాడండి? సో ఏదో 10 రూపాయలు మనం ఖర్చు పెట్టించుకొని ఒక జియాలజిస్ట్ మనం పిలిపించుకొని సర్వే చేయించుకుంటే ఈ 40 అడుగులు వేసిన బోర్ కూడా ఇలా నష్టపోకుండా మనం అనేది పైకి వస్తాము. ఊరికే అనవసరంగా డబ్బులు అనేది వృధా చేసుకునేట్టు ఉంటుంది కదా. ఇంకొకటి, ఒక జియాలజిస్ట్ వచ్చి మీకు చెప్పినప్పుడు మేము కూడా ఆ రైతులకు ధైర్యం ఇస్తామండి. నేను ధైర్యం ఇచ్చే నువ్వు వేసుకోయా కంపల్సరీ నీకు నీళ్ళు పడతాయి. ఆయన 1కి 10 సార్లు నన్ను అడిగాడు, సార్ బోర్ వేసుకుంటే ఫెయిల్ అవుతుంది, పోనీ మీ ఛార్జెస్ నాకు ఉన్నది చెప్పండి అని 10 సార్లు అడిగాడు. సో మేము ప్రతి ఒక్కసారి కూడా నువ్వు బోర్ వేసుకో అని చెప్పాము. సో బోర్ మమ్మల్ని నమ్మి ఆ బోర్ రైతు వేసాడు. ఆ బోర్ అనేది 2.5 ఇంచు నీళ్ళు హ్యాపీగా సక్సెస్ అయింది. సో ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క జియాలజిస్ట్ కూడా రైతులకి ధైర్యం చెప్పండి. సో ధైర్యం చెప్పి బోర్లు వేసుకోమని చెప్పండి. చూసిన తర్వాత వద్దంటే అదే ప్రకారంగానే ఇక్కడ వేసుకోవద్దని కూడా నచ్చ చెప్పండి. సో నచ్చ చెప్పినప్పుడు అయితే రైతు అయితే వింటాడు, వినకుండా అయితే అంత మూర్ఖంగా ప్రవర్తించాడు. వేసుకోమంటేనే రైతులు వేసుకోండి, వద్దంటే దయచేసి ఆపేసేయండి. మళ్ళీ వేరే చోట అయితే వెళ్ళొద్దండి, ఇంకొక సెకండరీ ప్రిఫరెన్స్ అనేది తీసుకోవద్దండి. సో రైట్ అండ్ థ్యాంక్ యూ. ఈ వీడియో కూడా మేము మా పేజ్లో అప్లోడ్ చేసాము, చూసుకోండి.